రష్యా మరొకసారి విరుచుకుపడింది. ఓ పక్కన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ఆపుతారా లేదా, శాంతి చర్చలు జరుపుకుని త్వరగా మీరు ముగిస్తారా లేదా, నేను ఇచ్చిన 90 రోజుల గడువును కూడా తగ్గించుకుంటాను, అవసరమైతే రష్యా మీద ఆంక్షలు పెడతాను అని ఒక పక్కన చెప్తూ, రెండో పక్కన ఆయుధాలు యూరప్ దేశాల నుంచి అమెరికా నుంచి ఉక్రెయిన్కి పంపిస్తున్నటువంటి సందర్భంలో రష్యా ఒక్కసారిగా ఇవాళ మధ్యాహ్నం విరుచుకుపడింది. యుద్ధ విమానాలతో దాడులు చేసింది. అక్కడ ఏకంగా యుద్ధ విమానాలతో, అంటే అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయలేదు ఉక్రెయిన్లో. మరొకసారి అంటే రష్యా టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీ కంటే కూడా అతీతంగా ఉంది, నెంబర్ 1. రెండోది, లేదా రష్యా వ్యూహాలు అమెరికన్ వ్యూహాల కంటే పటిష్టంగా ఉన్నాయి, లేదా ఉక్రెయిన్కి ఫెయిల్యూర్ చేతకాంతనం అయి ఉండాలి. యుద్ధ విమానాలతోనే వెళ్ళి ఉక్రెయిన్లో ఏ జైల్లో అయితే రష్యాకు సంబంధించినటువంటి ఇంతకుముందు వేగనార్ గ్రూప్ కావచ్చు, చెచెన్ గ్రూప్ కావచ్చు, రష్యన్ సైన్యం కావచ్చు, వాళ్ళకి దొరికారు. వాళ్ళందరూ ఉన్నటువంటి జైలు మీద దాడి చేసి వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఎదురు తిరిగేందుకు ఏర్పాటు చేశారు. అట్లాగే వివిధ ప్రాంతాల మీద భారీ దాడికి పాల్పడింది.